అనిల్ రావిపూడి డైరెక్షన్లో చిరంజీవి నటిస్తున్న సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. అయితే ఈ సినిమా కోసం అనిల్ తన బ్లాక్ బస్టర్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం చిత్రానికి పనిచేసిన టెక్నికల్ టీంని మరోసారి రిపీట్ చేయనున్నాడట. మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో, సినిమాటోగ్రాఫర్ సమీర్ రెడ్డి, ఎడిటర్ తిమ్మరాజ్తో పాటు డైరెక్షన్ డిపార్ట్మెంట్ మొత్తం ఈ సినిమాకు వర్క్ చేయబోతున్నారట. ఈ టీంను మరోసారి రిపీట్ చేయనుండడంతో మెగాస్టార్ చిరంజీవి మూవీ కూడా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కావడం ఖాయమని మెగా అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ బాక్సాఫీస్ దగ్గర పాజిటివ్ టాక్తో సందడి చేస్తోంది. ఈ సినిమా ఫిబ్రవరి 21న గ్రాండ్ రిలీజ్ అయింది. అశ్వత్ మారుముత్తు డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో అందాల భామలు కయాదు లోహర్, అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్లుగా నటించారు. ఇక బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ లాక్ చేసుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లో ఈ చిత్రం మార్చి 28 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు సినీ సర్కిల్స్లో టాక్ వినిపిస్తోంది. మరి నిజంగానే ఈ సినిమా మార్చి 28 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్కు వస్తుందా అనేది అధికారికంగా తెలియాల్సి ఉంది. నేచురల్ స్టార్ నాని హీరోగా వరుస సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. హిట్ 3, ది ప్యారడైజ్ చిత్రాలపై ఎనలేని అంచనాలు నెలకొన్నాయి. ఇక సుజిత్తో చేయనున్న గ్యాంగ్స్టర్ చిత్రంపై కూడా అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా కూడా అనౌన్స్మెంట్తో మంచి బజ్ అందుకుంది. అయితే ఈ చిత్రం నిర్మాణ సంస్థ మారనున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమాని మొదట డివివి ఎంటర్టైన్మెంట్స్ అధినేత దానయ్య అనౌన్స్ చేశారు. కానీ ఈ చిత్రం ఇప్పుడు నిహారిక ఎంటర్టైన్మెంట్స్ వారికి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. ఈ సంస్థ గతంలో శ్యామ్ సింగ్ రాయ్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాని నిర్మించింది. మరి ఈ వార్త నిజమైతే మళ్ళీ శ్యామ్ సింగ్ రాయ్ కాంబినేషన్ రిపీట్ అయినట్టే అని చెప్పవచ్చు. మరి దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. హిందీలో ఫిబ్రవరి 14న విడుదలైన చావా కాస్త ఆలస్యంగా తెలుగులో విడుదలైంది. ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో 500కు పైగా థియేటర్లో గీతా ఆర్ట్స్ గ్రాండ్గా విడుదల చేసింది. హిందీలోనే దాదాపు 650 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించిన ఈ సినిమా తెలుగులోనూ మంచి బజ్ క్రియేట్ చేసింది. ఇక విడుదలైన మొదటి రోజే 3.03 కోట్ల పైగా గ్రాస్ వసూళ్లను సాధించడం విశేషం. సాధారణంగా హిందీ డబ్బింగ్ సినిమాలకి ఇక్కడ భారీ ఓపెనింగ్స్ రావడం అరుదు. కానీ చావా సినిమాకు ముందు నుంచే పాజిటివ్ బజ్ ఉండడంతో ప్రేక్షకులు ఈ సినిమాను అద్భుతంగా ఆదరించారు. విభిన్నమైన కథ, గ్రాండ్ ప్రొడక్షన్ వాల్యూస్, ఏఆర్ రెహమాన్ అందించిన సంగీతం సినిమాకు ప్లస్ పాయింట్స్గా నిలిచాయి. తెలుగు వెర్షన్కి గీతా ఆర్ట్స్ క్వాలిటీ డబ్బింగ్ ఇవ్వడం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాకు టాప్ లెవెల్ డబ్బింగ్ ఆర్టిస్టులు పనిచేయడం వల్ల తెలుగు ప్రేక్షకులు సహజంగా ఆస్వాదించగలుగుతున్నారు. పాయల్ రాజ్పుత్, పూర్ణ, ఈషా రెబ్బా వంటి హాట్ బ్యూటీలు కీలక పాత్రల్లో నటించిన 3 రోజెస్ వెబ్ సిరీస్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆహా వేదికగా స్ట్రీమింగ్ అయిన ఈ వెబ్ సిరీస్కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సిరీస్ సీజన్ 2 కోసం చాలామంది ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సీజన్ ఫస్ట్ సీజన్ను మించి ఉంటుందని చెబుతున్నారు. ఈసారి నవ్వులే నవ్వులని అంటున్నారు. తాజాగా 3 రోజెస్ సీజన్ 2 టీజర్ను విడుదల చేశారు. ఈ టీజర్ ఎంతగానో ఆకట్టుకుంటోంది. హర్ష, ఈషా రెబ్బా, ఎస్కేఎన్ ప్రధాన పాత్రల్లో ఈ సీజన్ 2 తెరకెక్కింది. అతి త్వరలోనే ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో 3 రోజెస్ సీజన్ 2 వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఇక ఈ సీజన్ ఏ విధంగా ఆకట్టుకుంటుందో, ఎలాంటి టైం పాస్ అందిస్తుందో చూడాలి.